హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాముడు. మై షార్ట్ ఫిలిమ్స్, మై యూట్యూబ్ ఛానల్ నేమ్ పల్లా రాముడు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బెల్ ఐకాన్, ప్లీజ్ సపోర్ట్ గైస్. జై హింద్. చాలా ఏళ్ల క్రితం ఈ అడవులలో అప్పటిలో యుద్ధాలు చాలా జరిగినాయి. ఆ యుద్ధ భూమిలో అడవి ప్రజల నాయకుడు వీర అధీరాన్ని చంపేశాడు. అధీరా చనిపోయాడు. ఆ విషయం తెలిసిన అధీరా తమ్ముడు రుద్ర మొట్టమొదటిసారి ఆ అడవులకు ఆ వీరులను చంపడానికి వచ్చాడు. వాళ్ళన్న అధీరాని చంపిన వాళ్ళని అధీరా చనిపోయాడు. ఆ పగతో రగిలిపోయాడు. రుద్ర ఆ వీరులని ఆ అడవి ప్రజలను చంపడానికి తన సైన్యాన్ని మొత్తం వేసుకొని ఆ అడవులకు బయలుదేరాడు రుద్ర. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. అరే, ఆ రోజు మా అన్న అధీరాన్ని చంపేశావు కదరా. ఈసారి గురి తెప్పతిలే మా నాయకుడు రుద్ర వస్తున్నారా. అరే, మా అన్న అధీరాన్ని చంపినందుకు నిన్నే మేము వాళ్ళు వదిలిపెట్టవురా. మా సైన్యం మొత్తం వస్తున్నారా, గుర్తు పెట్టుకో. గమ్మునుండవా? ఏంది, మీ అన్నను చంపినందుకు మమ్మల్ని మా ప్రజల్ని అంతం చేస్తారా? మీ అన్న అధీరాన్ని చేసిన పనికి మా వాళ్ళు చాలా మంది చనిపోయారురా. ఈ అడవులను చాలా ఇబ్బంది పెట్టారురా. అప్పుడు మీ తాతలు, మీ నాన్నలు, ఇప్పుడు మీరు రండిరా. నువ్వు నన్ను చంపినా సరే ఇక్కడితో యుద్ధం ఆగిపోదు. మా అన్న రుద్ర వస్తాను, అందరినీ చంపేస్తాడు. ముందు నేను అసలు వదిలిపెట్టరా. మా అన్న రుద్ర వాళ్ళ అన్న అధీరాన్ని చంపడానికి వాళ్ళ తమ్ముడు రుద్ర వస్తున్నారా. మీ అన్న రుద్ర గుర్తున్నాడురా. ఆ రోజు వాడు ఈ అడవులకు వస్తున్నప్పుడు మా వాళ్ళు మీ వాడిని పట్టుకెళ్ళిపోయారురా. వాడిని మీరు చాలా రోజులు వెతికారురా, కానీ వాడు దొరకలేదురా. కానీ వాడు మళ్ళీ ఎట్టా తిరిగి వచ్చాడో తెలియదురా. ఆ రోజు చంపకుండా మిమ్మల్ని అందరినీ ఎందుకు వదిలేసానో ఇప్పుడు అర్థమైందిరా. ఇక వదిలిపెట్టనురా. నువ్వు ఆ రోజు మా చేతికి చిక్కినట్టు వెళ్ళిపోనావురా. నీకోసం అందరు కాసుకొచ్చానన్నావురా. అంతలో మా అన్న అధీరాన్ని చంపేశారా. పగతో మీరు ఎగిలిపోన్నారా. వదిలేదులే. ఈ అడవిని మళ్ళీ నాశనం చేస్తావురా. నీకు చావుపెట్టి మా అన్న రుద్ర చూపిస్తారా. ताड़े हुए उड़ियाला करके मन से
like a force when you draw near, you won't see it coming. Bang, bang, I'm in motion. The hunt is on, true aim is clear, my prey will become it. Bang, bang, I'm in motion. తలరాతల రాసిన దేవుడి దిగి వచ్చినా సరే ఈ యుద్ధం ఆగదు. మా అన్న అధీరని చంపిన వాడు ఈ అడవుల్లో ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపేస్తా. అన్న అట్ట కాదన్న, నువ్వు వాళ్ళ అన్న అధీరాన్ని చంపేసా కదన్న. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రుద్ర మనలో ఎత్తుక్కుంటూ వస్తాడేమో కదన్న. వాడు ఇక్కడికి రాలేడురా. మరి అలాగైతే ఎట్లా అన్న? వాడు మన అడవం వెతుక్కుంటే ఇక్కడికి రావడం అసాధ్యంరా. నీకు గుర్తులేదా, కొన్ని నెలల క్రితం మన వాళ్ళపై దాడి చేసి వాళ్ళు ఎట్టా చంపారో? నేను ఎప్పటికీ మరిసిపోనే. వాడన్నలాగే వాడిని కూడా ఇదే కొండలో వాడిని చంపేస్తాను. అన్న
రే, మా అన్న అధిరాన్ని చంపిన వాడు వీడేనా? అన్న వీడేనన్నా, వీడి పేరు ధర్మ, అడవులకి కాపలా కాస్తాడు. వీడే అన్న మా నాన్న అధిరాన్ని చంపేసినాడు. వీడిని మాత్రం వదిలిపెట్టకు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. అప్పుడు మీ వాళ్ళు నన్ను బంధించారు. వాళ్ళు నన్ను ఎంత నరకం పెట్టించారో, చావంటే ఏటో మళ్ళీ నీకు నేను చూపిస్తాను. సేనా ఏళ్ళ తర్వాత ధర్మ అధీరాన్ని చంపినట్టే రుద్రాన్ని కూడా చంపేశాడు. రుద్ర చంపడానికి తెలిసింది ఆ సైన్యానికి. రుద్ర సైన్యం మొత్తం ఆ ధర్మాన్ని చంపడానికి బయలుదేరారు.
కానీ చాలా రోజుల నుంచి నిన్ను వెతుకుతున్నాంరా. కానీ నువ్వు దొరకలేదురా, ఇప్పుడు దొరికావురా, నిన్ని వదిలిపెట్టంరా. మా అన్న అలీని చంపేశావు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రుద్రాన్ని కూడా చంపేశావు. మా సైన్యం మొత్తం చంపేశావు, నేను వదిలిపెట్టను రా.